హాయ్, దిస్ ఇస్ ప్రియా. వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. విశాఖలో ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్స్ సమ్మిట్ హాజరైన సీఎం చంద్రబాబు దేశంలోని వివిధ పోర్టులు, కార్గో హ్యాండ్లింగ్ కంపెనీలకు చెందిన సీఈఓలతో సమావేశమైన ముఖ్యమంత్రి. ఏపీ వ్యాప్తంగా మాజీ సీఎం దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి వేడుకలు. కడప జిల్లా ఇడుపులపాయలో కుటుంబ సభ్యులు, నేతలతో కలిసి నివాళి అర్పించిన వైఎస్ జగన్. దేశంలోనే తొలిసారిగా కడప జిల్లా సీకే దిన్నే పాఠశాలల్లో స్మార్ట్ కిచెన్ ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. 2 కోట్ల వ్యయంతో 136 పాఠశాలలకు నాణ్యమైన భోజనం. డిసెంబర్ నాటికి జిల్లాల్లో 33 కిచెన్లు ఏర్పాటు చేస్తామని వెల్లడి. విశాఖలో జరిగిన ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్స్ సమ్మిట్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మారిటైమ్ లాజిస్టిక్స్ అభివృద్ధిపై దేశంలోని వివిధ పోర్టులు, కార్గో హ్యాండ్లింగ్ కంపెనీలకు చెందిన 62 మంది సీఈఓలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. సీఎంతో పాటు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, డోలా బాల వీరాంజనేయ స్వామి, మారిటైమ్ బోర్డు అధికారులు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలతో భాగంగా ఏపీని గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్గా తీర్చిదిద్దే అంశంపై సమ్మిట్లో చర్చించారు. ఏపీ మారిటైమ్ లాజిస్టిక్స్ రంగంలో ఉన్న అవకాశాలు, పోర్టు, కార్గో హ్యాండ్లింగ్ మౌలిక సదుపాయాల కల్పన, రోడ్డు, రైల్ కనెక్టివిటీలపై సమావేశంలో చర్చ జరిగింది. పోర్టుల పరిధిలో ఉన్న వివిధ ప్రాంతాలు, హెంటర్లాండ్ కనెక్టివిటీ, కార్గో రవాణా అంశాల గురించి సమావేశంలో ప్రస్తావించారు. Just like national highways, one public policy we are able to cover completely through road network. Same way, in future also Ganga Kaveri has to be linked. In between intra-river linkage, we are doing in a big way. I am very confident Andhra Pradesh will be number 1 state in South India to reach water security. And also agri-tech is another area. Technology has matured. We want to go for total end-to-end solution for agri-tech, through agri-tech. Even value addition, food processing, that is another area we are focusing. Another area, important area for all these things, logistics. If you can compare any logistics, one is road logistics, rail. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు, అభిమానులు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఘనంగా నివాళి అర్పించారు. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద పాల్గొని నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మత పెద్దలు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో జగన్ దంపతులు, కుటుంబ సభ్యులు, వైసీపీ నేతలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ అర్ధాంగి విజయమ్మ, వైఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులు ఘాట్ వద్ద నివాళి అర్పించారు. దేశంలో తొలిసారిగా కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో సీకే దిన్నే మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో పూర్తి సౌరశక్తితో పనిచేసే సెంట్రలైజ్డ్ అడ్వాన్స్డ్ స్మార్ట్ కిచెన్ ను రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు. 2 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఆధునిక వంటశాల ద్వారా వేలాది మంది విద్యార్థులకు పరిశుభ్రమైన, రుచికరమైన పౌష్టికాహారాన్ని అందించే బృహత్తర కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా సీకే దిన్నెతో పాటు కమలాపురం, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో 2 చొప్పున, కడపలో 1, మొత్తం 5 స్మార్ట్ కిచెన్లలో మంత్రి లోకేష్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న పథకం కింద ఈ 5 వంటశాలల ద్వారా 136 పాఠశాలలకు చెందిన 10,332 మంది విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించనున్నారు. దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు మరువలేనివి అని, అందుకే ఆయన ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలోని విఎల్పురం మార్గాని ఎస్టేట్స్ లోకి సిటీ వైసీపీ కార్యాలయంలో వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం పెద్దిరెడ్డి మాట్లాడుతూ ఆర్థిక సమస్యలతో సరైన వైద్యం అందక
ఇబ్బంది పడే పేద ప్రజల కోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. ఫలితంగా ఎంతో మంది పేదవాళ్లు కార్పొరేట్ ఆసుపత్రులలో ఉచితంగా వైద్యం చేయించుకోగలుగుతున్నారని గుర్తు చేశారు. 108, 104 అంబులెన్స్లు తీసుకువచ్చి రోడ్డు ప్రమాద బాధితులకు, ఆపదలో ఉన్న రోగులకు ఎంతో ఉపకారం చేశారని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావుతు సూర్యప్రకాష్ రావు, తలారి వెంకట్రావు, ఉభయ రాష్ట్రాల బీసీ జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, రాజమండ్రి పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీకి చెల్లించిన డబ్బులు కూడా నామమాత్రం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కట్టించిన మెడికల్ కాలేజీలు, హాస్పిటల్స్ ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడానికి చాలా తీవ్రంగా కృషి చేస్తూ ఉన్నాడు. మరి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా గమనించాలా, మరి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది ప్రజల కోసం, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది. ఈరోజు ఆయన 4సారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ విధంగా ప్రజలందరినీ కూడా మోసం చేశాడు. చెప్పిన మాటలు ఏది కూడా పాటించకుండా, ఏ పథకాన్ని కూడా ప్రజలకు అందించకుండా ఈరోజు ముఖ్యమంత్రిగా వారు పరిపాలన సాగిస్తా ఉన్నారంటే ఇది నిజంగా ప్రజలందరినీ మోసపుచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని కూడా ఓట్లేసిన వాళ్ళకు ధన్యవాదాలు చెప్పే కార్యక్రమం అంటే ఆయన చెప్పిన హామీలన్నీ నెరవేర్చారు. అవేవి కూడా నెరవేర్చకుండా ఈరోజు వారు ముఖ్యమంత్రిగా పరిపాలిస్తా ఉన్నారంటే ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలకు దురదృష్టం ఇంకోటి ఉండదు. తప్పకుండా చేసిన తప్పును రాష్ట్ర ప్రజలందరూ కూడా మననం చేసుకోవాలా, మరి తిరిగి జరగకుండా చూడాలని చెప్పి అల్లూరు జిల్లా అరకు నియోజకవర్గ పరిధిలోని హుకుంపేట మండలం బోర్జా పంచాయతీ మధ్యవలస జింబువలస గ్రామంలో హైడ్రో పవర్ ప్రాజెక్టును గిరిజనులు వ్యతిరేకిస్తూ బోర్జా, వాలసి, వేంగడ 3 పంచాయతీల ప్రజలు నిరసన చేపట్టారు. హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఒప్పందాలను రద్దు చేయాలి అని, ప్రాజెక్ట్ నిర్మించవద్దు అంటూ నినాదాలు చేశారు. గిరిజన ఆదివాసీలను జలసమాధి చేయొద్దు అని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఆదాని నవయుగ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ డ్యాం నిర్మిస్తే 6 పంచాయతీ గ్రామాల్లోని ప్రజలు భూమి నష్టపోయే పరిస్థితి ఉందని చెప్పారు. కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాల్దేవ్, సిపిఎం జిల్లా కార్యదర్శి పి అప్పల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. ఆదివాసులు గ్రామ సభ తరపున ఈ ప్రభుత్వ అధికారులకి హెచ్చరించేది ఒకటే, ఈ రోజు ఇక్కడ గ్రామ సభ జరుగుతుంది. ఈ గ్రామ సభ ముక్త కంఠంతో హైడ్రో పవర్ ప్రాజెక్టు మాకు నిర్మాణం చేయొద్దు, మా అడవి జోలికి రావద్దు, మా భూమి జోలికి రావద్దు, మా జీవితాల జోలికి రావద్దు, మా కాఫీ తోటల జోలికి రావద్దు, మా పంట పొలాల జోలికి రావద్దు అని చెప్పేసి మేము తీర్మానం చేస్తున్నాం. చెప్పులు ఉండవు, ఏం లేకపోయినా మా పిల్లలకి లక్షలాది రూపాయలు ఫీజులు కట్టి ఖర్చు చేసి మేము చదివించి ఉన్నాము. ఆ చదివించిన పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి అంటే 100% రిజర్వేషన్ ఇస్తే మేము అభివృద్ధి అవుతాం. అంతేకాని నువ్వు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కట్టి మమ్మల్ని జలసమాధి చేస్తే అభివృద్ధి కాదు, అది విధ్వంసం అవుతుంది. అందుకనే ఈ ప్రాజెక్ట్ రద్దు చేయాలని చెప్పేసి ఆదివాసీ సమాజం డిమాండ్ చేస్తుంది. నమస్తే, నా పేరు మజ్జి సురేష్ కుమార్, హైడ్రో పవర్ ప్రాజెక్టు వ్యతిరేక కమిటీ కన్వీనర్. బూర్జా పంచాయతీ మధ్య వలసలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ప్రభుత్వం నోటీస్ జారీ చేసి ఉంది. అలాగే మేము ఖచ్చితంగా బూర్జా పంచాయతీ మరియు వేంగడ వాలసి పంచాయతీ ప్రజలు కూడా హైడ్రో పవర్ ప్రాజెక్టు వ్యతిరేకంగా మేము ఖచ్చితంగా మా యొక్క సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. ప్రభుత్వం ఖచ్చితంగా మా హక్కుల్ని, చట్టాల్ని గౌరవించి ఈ ప్రాజెక్టు అనుమతిని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఒక కుక్కకి కూడా సెక్యూరిటీ ఉంది, కానీ ఆదివాసులు అంతా మీకు అంత చులకన ఎందుకు మీరు అంత చులకన చూస్తున్నారు? మేము మీకు ఏ పాపం చేశాము? మేము ఆదివాసులకు పుట్టడం మా తప్ప? మా చట్టాలని, హక్కుల్ని గౌరవించని పక్షంలో మేము ఖచ్చితంగా భవిష్యత్తులో గట్టి గుణపాఠం చెప్తామని తెలియజేస్తున్నాం. అలాగే ఈ ప్రాజెక్టు అనుమతి రద్దు చేయకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని చిత్తూరు జిల్లా కుప్పంలో జన సైనికులు ఘనంగా నిర్వహించారు. ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయంలో పవన్ కళ్యాణ్ పేరుతో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, చుడా చైర్మన్ డాక్టర్ సురేష్, నియోజకవర్గ జనసేన సమన్వయకర్త నరేష్ నేతృత్వంలో పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి బైక్ ర్యాలీతో అడవి బూదుగూరు గ్రామానికి చెందిన జనసేన జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, జన సైనికులు పాల్గొన్నారు. ఉదయించే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా, సూర్యుని చూసే రాష్ట్రంగా పేరుగాంచిన మన రాష్ట్రాన్ని వెలుగు నుంచి అంధకారం వైపు, అభివృద్ధి నుంచి
వినాశం వైపు, మంచి నుంచి చెడు వైపు తీసుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రోజు 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారంటే, ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే, ఈ రోజు రాష్ట్రంలో ఉన్న యువత నైరాశ్యం నుంచి ఆశ వైపు ఎదురు చూస్తా ఉందంటే, మన రాష్ట్రం అంధకారం నుంచి వెలుగు వైపు నడుస్తూ ఉందంటే, వినాశనం నుంచి విజయం వైపు నడుస్తూ ఉందంటే దానికి ప్రధానమైన కారణం ముగ్గురు. అందులో ఒకటి నరేంద్ర మోడీ గారైతే, 2 చంద్రబాబు నాయుడు గారైతే, 3 పిఎస్ఎం మునరత్నం అన్న గారికి, అదేవిధంగా డాక్టర్ సురేష్ అన్న గారికి, వైద్యం శాంతారాం అన్న గారికి, రెస్కో చైర్మన్ మన ప్రతాప్ గారికి, రాజ్ కుమార్ అన్న గారికి, బీజేపీ తులసినాథ్ అన్న గారికి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు విశాఖ జిల్లా గాజువాక వ్యాప్తంగా నిర్వహించారు. పాత కర్ణవాణి పాలెం శ్రీకృష్ణదేవరాయ కళ్యాణ మండపంలో ట్రాయ్ రాయల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జనసేన నాయకుడు గంధం వెంకట్రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కోనా తాతారావు, డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు ముఖ్య అతిథులుగా హాజరై కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారని, జనసేన పార్టీని సమర్థవంతంగా నడపడంలో సఫలీకృతమయ్యారని తెలిపారు. పవన్ ను ముఖ్యమంత్రిగా చూడాలన్నదే తమ ఆశయమని పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన యువత పవన్ పై అభిమానాన్ని చూపుతూ స్వచ్ఛంద రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి, కరణం కనకారావు, విందుల వెంకటరమణ, గుడివాడ అమ్మన్న, తిప్పల రమణారెడ్డి, ఇందుల ఈశ్వరరావు, భార్గవ్, భాస్కర్ రావు, గడసాల అప్పారావు, కళావతి, శాలిని, జ్యోతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఈ రోజు గాజువాక నియోజకవర్గంలో మరి రక్తదానం అంటే, రక్తదానం చేయడం వల్ల అందరికి ఎంతో మంది ప్రాణాలు కాపాడుతాయి కాబట్టి ఆ రక్తదానం అంటే పవన్ కళ్యాణ్ గారికి చాలా సంతోషం. అందుకే మా నాయకులందరూ కూడా, కార్యకర్తలు, జనసేన వీరమైన నాయకులందరికీ వచ్చి రక్తదానం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఇలాంటి ఎన్నో వేడుకలు చేసుకొని మా డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు ఆ దేవుడి ఆశీస్సులు ఉంటాయని చెప్పి కోరుకుంటూ, మరి అదేవిధంగా ఈ గాజువాక నియోజకవర్గంలో మరి జనసేన పార్టీకి ఎంతో బలమైన నియోజకవర్గం ఇది. అటువంటి నియోజకవర్గంలో ఈ రక్తదాన శిబిరం చేయడం జరుగుతుంది కాబట్టి కార్యకర్తలు, నాయకులందరూ ఇచ్చేశారు. అనొక కార్యకర్తలు వచ్చి ఇండివిజువల్ ఎవరంతరాలు పవన్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ రక్తదాన కార్యక్రమం నిర్వహించడం తెలియజేస్తూ, శ్రీ కొనదాల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన సందర్భంగా గాజువాక జనసేన పార్టీ తరఫున, శ్రీ కృష్ణదేవరాయ సంక్షేమ తరఫున వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇవాళ పవన్ కళ్యాణ్ అంటే ప్రధాని మోడీ గారు కూడా ఆయన చెప్పారు, ఆయన ఒక తుఫానని. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలందరి తాలూకా ఆరాధ్యంగా ఇవాళ అనేకమైనటువంటి కార్యక్రమాలు, ఈరోజు నష్టపోయినటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి ఒక ఉత్తేజమైనటువంటి రాష్ట్రంగా తయారు చేయాలని, ఆర్థికంగా దెబ్బతిన్నటువంటి రాజధానిని భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దాలి అంటే ఒక కూటమిలాగా ఒక ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పి అటు బీజేపీలో ఉన్నటువంటి పెద్ద నాయకత్వాన్ని ఒప్పించి ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని ఒక కూటమిగా ఏర్పాటు చేయడంలో చాలా కీలక పాత్ర పోషించారు. ఆ రకంగా పోషించి ఈ రాష్ట్ర భవిష్యత్తుని తీర్చిదిద్దాలి. ఎందుకంటే ఇది నష్టపోతున్న రాష్ట్రాన్ని మరి గాడిలో పెట్టాలి అంటేనే ఒక కూటమి లాంటి ప్రభుత్వం రావాలని చెప్పేసి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు గాను ఏపీ ఎంఎస్ఎంఈ ఆధ్వర్యంలో గాజువాక సమీపం షీలానగర్లోని ప్రైవేట్ హోటల్లో 2 రోజులు వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్రావు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ప్రభుత్వ అనుబంధ మరియు ప్రైవేట్ పారిశ్రామికవేత్తలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. తొలి రోజు ఆయా సంస్థలు 20 స్టాల్స్ ను ఏర్పాటు చేశాయి. పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా ఉపాధి అవకాశాలను మరింతగా పెంపొందించవచ్చు అని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ టూల్ రూమ్ సిఐటిడి ప్రిన్సిపల్ డైరెక్టర్ డాక్టర్ టి విజయ్ కృష్ణకాంత్, డిప్యూటీ డైరెక్టర్ ఎస్ వెంకటకృష్ణ, బెల్ ఎగ్జిక్యూటివ్స్ డైరెక్టర్ జి సుబ్రహ్మణ్యం, బిఐఎస్ డైరెక్టర్ ప్రేమ్ సంజని పట్నాల, కె శివరామ ప్రసాద్, కమలేశ్వరి, సిఎస్ శ్రీధర్, ఎం వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. రకాలైన అంశాల మీద టెక్నికల్ సెషన్స్ అనేవి జరుగుతున్నాయి. ముందుగా ఈ ఇండస్ట్రీస్ అనేవి ఎట్లా స్టాండర్డ్స్ డెవలప్ చేసుకోవాలనే దాని మీద బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళు ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, వాళ్ళ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అట్లానే మొన్న ఆగస్టు 15న ప్రైమ్ మినిస్టర్ గారు చాలా ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ అనౌన్స్ చేశారు.
ఆ PMVBRY ELI అంటే ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అని చెప్పని అనౌన్స్ చేశారు. దాని మీద PFO డిపార్ట్మెంట్ అఫీషియల్స్ తో అది కూడా టెక్నికల్ సెషన్ మనం చేస్తున్నాం. అట్లనే MSMEs కి వాళ్ళ యాక్ట్ మీద అవగాహన కల్పించడం కోసం, అట్లనే GST ఇష్యూస్ ని రిజాల్వ్ చేసుకోవడం కోసం అని చెప్పని MSME యాక్ట్ ప్లస్ GST దాని మీద కూడా టెక్నికల్ సెషన్ చేస్తాను. అట్లనే వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ సర్టిఫికెట్స్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసమని జెడ్ అండ్ జెమ్ సర్టిఫికెట్ మీద కూడా టెక్నికల్ సెషన్ ఇచ్చేస్తాను. వీటిని MSMEలు అందరూ కూడా ఈవేళ రేపు జరిగేవాడి ఈ వరల్డ్ బ్యాంక్ స్కీమ్ ఏంటంటే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. ఇది September 2nd, 3rd ఫస్ట్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఇది ఇలాంటి ప్రోగ్రామ్స్ దగ్గర స్టేట్ మొత్తంలో 45 ప్రోగ్రామ్స్ చేయాలి. మేము రీజనల్ గా మేము డివైడ్ చేసి రాయలసీమ కానీ, మన చిత్తూరు కానీ, కోస్టల్ నెల్లూరు కానీ, ప్రకాశం దగ్గర నుంచి శ్రీకాకుళం వరకు మొత్తం 45 ప్రోగ్రామ్స్ చేయాలి. ఇది మనం ఏంటంటే 2027 March 31 లోపల ఏంటంటే ఈ ప్రోగ్రామ్స్ అన్ని ఫినిష్ చేయాలన్నమాట. దీంతో పాటుగా ఏంటంటే మేము రానున్న రోజుల్లో ESDP ప్రోగ్రామ్స్ కూడా మన MSME కార్పొరేషన్ తో కొలాబరేట్ అయ్యి ఈ ప్రోగ్రామ్స్ కూడా చేస్తాము. ఇవన్నీ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న MSMEs ఏవైతే ఉన్నాయో వాటి డెవలప్మెంట్ కోసం చిన్న పారిశ్రామికవేత్తలు కానీ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కానీ వాళ్ళందరూ ఏంటంటే డెవలప్ కావడానికి ఇలాంటి వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ రెగ్యులర్ చేయడం వల్ల వాళ్ళు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహోన్నతమైన వ్యక్తి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి వంగ గీతా విశ్వనాథ్ కొనియాడారు. దివంగత వైఎస్ఆర్ వర్ధంతిని పురస్కరించుకుని పిఠాపురం మహారాజా కోట ఆవరణలో ఉన్న పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఘనంగా నివాళి అర్పించారు. నిరుపేదలకు డాక్టర్ వైఎస్ఆర్ చేసిన సేవలను వంగ గీతా విశ్వనాథ్ కొనియాడారు. రైతు బాంధవుడు, పేద బడుగు బలహీన వర్గాలకి మరి ఎంతో అండగా నిలిచి పేదల విద్య కోసం, వైద్యం కోసం, పేదలకి మంచి పరిపాలన అందివ్వడం కోసం, ఈ రాష్ట్రం కోసం, రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టు కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తి. రాజకీయంగా ఉన్నత స్థానానికి వెళ్ళి రాజకీయపరమైన అనుభవంతో పాటుగా ఒక డాక్టర్గా ప్రజల యొక్క ఆరోగ్య విషయాలు తెలిసిన వారుగా, పేదబడుగు బలహీన వర్గాలు ఎవరైతే అనారోగ్య సమయంలో ఎంత ఇబ్బంది పడతారో తెలిసిన వ్యక్తిగా, 1 రూపాయికే వైద్యం చేసే వ్యక్తిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అందరి మనసుల్లో నిలిచిపోయారు. అంతేకాకుండా రైతు బాంధవుడు ఎవరు అంటే, రైతులకి వెన్నంటి ఉన్న వ్యక్తి ఎవరు అంటే, రైతులు కష్టాల్లో ఉంటే తలుచుకునే వ్యక్తి ఎవరు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ విధంగా ఆయనకున్న ఆలోచనలు, ఆయన చూసిన పరిస్థితులు, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నింటినీ కూడా అమలు చేయటానికి కృషి చేయటం జరిగింది, అమలు చేయటం జరిగింది. పేదవాడు విద్య కోసం ఎంత ఇబ్బంది పడతాడో, అట్టడుగు వర్గాలు ఎంత ఇబ్బంది పడతారో తెలుసుకొని ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా ఈరోజు జాతీయ, అంతర్జాతీయ ఉన్నత విద్యల్లో స్థిరపడిన వాళ్ళు, ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమం అల్లూరు జిల్లా అరకులోయ RTC కాంప్లెక్స్ జంక్షన్ వద్ద గల వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, MP తనూసారాణి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఎన్నో పథకాలు అమలు చేసి పేదల హృదయాల్లో నిలిచారని కొనియాడారు. అలాగే సర్పంచులకు, ఎంపీటీలకు, డెప్యూటీలకు, అలాగే వైఎస్ఆర్ పార్టీ వివిధ కేంద్రంలో ఉండేటటువంటి నాయకులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, మరి మిత్రులారా, వారు మన మధ్య లేకపోయినా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ పరిస్థితులు, ముఖ్యంగా ఆదివాసీ ఇండియాలో ఎల్లప్పుడూ ఉంటారు. వారిని ఎల్లప్పుడూ కూడా గుర్తుపెట్టుకొని ఉన్నారు. ఈ రాష్ట్ర రాజకీయాలనే కాకుండా దేశ రాజకీయాలు ఉన్నాయి. అద్భుతమైనటువంటి ఆలోచనతో పరిపాలన పెద్ద మనిషి. ప్రజలందరికీ, పేద ప్రజలందరికీ ఆరోగ్యంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుంటుందని ప్రధాన ధ్యేయంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని దానివల్ల వేలాది ప్రజలకి, కళాశాల ప్రజలకి ఉచితంగా కార్పొరేట్ హాస్పిటల్ దేశ రాజకీయాలలోనే డాక్టర్ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, మీడియా మిత్రులకు
అభిమానులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పిఠాపురం నియోజకవర్గ పరిధి ఉప్పాడ తీర ప్రాంతంలో మత్స్యకారులు పడుతున్న ఇబ్బందులు, తీర ప్రాంతంలో నెలకొని ఉన్న సమస్యలపై రాష్ట్ర మంత్రి కొల్లి రవీంద్ర, ఫిషరీస్ శాఖ కమిషనర్ నాయక్ ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మత్స్యకార నాయకులతో కలిసి వివరించారు. మత్స్యకారుల సమస్యలపై మంత్రి, కమిషనర్లు సానుకూలంగా స్పందించారని వర్మ మీడియాకు తెలిపారు. దాని మీద కూడా స్టడీ చేసి వైబ్రేషన్స్ ఏమైనా ఉన్నా దాని మీద వాళ్ళకి కూడా సిఎస్ఆర్ నుంచి మన మత్స్యకారులు కూడా వచ్చే విధంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. రెండవది ఏంటంటే అరవింద దివీస్కి సంబంధించి పైప్ లైన్ బాగా ఇన్సైడ్ డెప్త్ వరకు ఉండడం వల్ల వలలు తగలడం, బోట్లు తగలడం డ్యామేజ్ అవుతుంది. కాబట్టి దానికి రీఎంబర్స్మెంట్ ఏదైతే ఉందో దానికి ఒక డైరెక్షన్ కెమికల్ కంపెనీస్కి ఇచ్చి మన FDO చేసి అది ఒరిజినల్గా అలా జరిగిందో లేదో ఇన్స్పెక్షన్ చేసి పెట్టాలని రిక్వెస్ట్ చేశాం. దాని మీద కూడా ప్రపోజల్ పెడతామని చెప్పి తెలియజేశారు. ఇదే కాకుండా హార్బర్ కమిషనర్ గారు ఉన్నప్పుడే ఈయనకు మరి కమిషనర్ గారికి ఓవరాల్గా సబ్జెక్ట్ తెలిసిన IAS ఆఫీసర్ ఫిషరీస్లో ఈయన ఒక్కడే ఉన్నారు. మరి ఇది వరకు ఉన్నప్పుడు హార్బర్ వచ్చింది. హార్బర్ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజులను తీసుకొచ్చారు 320 కోట్లు. ఆ డిజైన్ పక్క పెట్టి ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో ఎవరు పట్టించుకోవడం వల్ల అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ దాని మీద దృష్టి పెట్టకపోవడం వల్ల మేము ప్రతిపక్షంలో చాలా పోరాడాం. డిజైన్ కరెక్ట్ కాదు, డిజైన్ మార్చాలని చెప్పి దాని మీద చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన రిప్రజెంటేషన్ మేరకు మిగిలిన మత్స్యకారులు ఇచ్చిన రిప్రజెంటేషన్ మనకు ఒక టీంని పంపించారు కమిషనర్ గారు మొన్న. దాని మీద కూడా మరి చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇదివరకు చంద్రబాబు నాయుడు గారికి మనం కంప్లైంట్ ఇచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు మంత్రి జనార్దన్ రెడ్డి గారిని పంపించారు. మారిటైమ్ బోర్డు నుంచి చైర్మన్ కూడా వచ్చారు, అలాగే CEO కూడా వచ్చారు. వాళ్ళు కాలిక్యులేషన్ చేసి దీన్ని కొద్దిగా దాని ప్రకారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు పిఠాపురం నియోజకవర్గంలో వాడవాడలా ఘనంగా జరుపుకున్నారు. జనసేన పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు పవన్ కళ్యాణ్ జన్మదిన కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. పిఠాపురం కోటగుమ్మం సెంటర్లో వేంచేసి ఉన్న జయ గణేష్ దేవాలయంలో పవన్ కళ్యాణ్ పేరు మీద కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు, DCCB బ్యాంక్ చైర్మన్ తుమ్మల బాబు, మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు, పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వెంకటేశ్వర థియేటర్ ఆవరణలో మెగా అభిమానుల ఆధ్వర్యంలో జరిగిన జన్మదిన వేడుకల్లోనూ రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. చివరగా పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్ళు, రొట్టెలు, నిరుపేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏర్పడడానికి కారణం. కాకపోతే ఇటువంటి ఆడంబరానికి ఆయన దూరంగా ఉంటారు. కాకపోతే నిజంగా కూడా జనసేన పార్టీని రాజకీయ నాయకత్వం ఎవరు నమ్మిన వాడు జన సైనికుడు. ముందు ఈ 15 సంవత్సరాలుగా ఆయనతో ట్రావెల్ చేసింది జన సైనికుడు. వారిని గుర్తించే పార్టీలో పని ఉంది. ఆ కార్యక్రమం నియోజకవర్గంలో ఆల్రెడీ స్టార్ట్ అయింది. తప్పకుండా ఈ నియోజకవర్గంలో ముందు నుంచి ఉన్న వాళ్ళన్నీ కూడా గుర్తించడం జరుగుతుంది. దానికి వీరందరినీ కూడా సభ్యులుగా వేసి గుర్తించే బాధ్యతలు అప్పచెప్పారు. అదే రకంగా నిజంగా ఒక నాయకుడి యొక్క జన్మదిన కార్యక్రమం ఎంత అద్భుతంగా ఎంత ఆనందంగా చేసుకోవడం నాకు తెలిసి రాష్ట్ర చరిత్రలో ఎక్కడ లేదు. ఎందుకంటే అదొక అభిమానమే కాదు, ఇది బియాండ్ అభిమానం. నిజంగా ప్రతి జన సైనికుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి కనెక్ట్ అయి ఉంటారు. అంటే మధ్యలో మిడిల్ లేయర్ మీ నాయకత్వం అన్నా ఎప్పుడు ఇంటరాక్షన్ కనెక్షన్ మాత్రం వారిద్దరి మధ్యలో ఉంటుంది. అనుబంధం కంటిన్యూ అవుతుంది. అది అట్లానే ఉంటుంది. దానికి గుర్తింపుగా అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబెట్టి వారి వెనకాల వారికి సేవ చేయడానికి వచ్చింది తప్పించి పదవులు చేయడానికి కాదు. నేను 100% పవన్ కళ్యాణ్ గారికి మంచిగా ఆయనకి రేపు స్థానిక సంస్థల్లో కానీ రేపు జరగబోయే మళ్ళా జనరల్ ఎలక్షన్లో కానీ ఆయనకి 100% ఏదైతే పవన్ కళ్యాణ్ గారు సూచించారో మన ఎంపీ గారు కానీ వీళ్ళందరికీ కూడా నేను నా వంతు నాకుండే పరిచయాలని దృష్టిలో పెట్టుకుని వారందరినీ కూడా జనసేన పార్టీ అధ్యక్షుడు పార్టీని బలోపేతం చేయడానికి పనిచేస్తానని చెప్పి తెలియజేస్తాను. మర్రెడ్డి శ్రీనివాస్ గారు కానీ, ఎక్స్ఎమ్మెల్యే పెండం దొరబాబు గారు కానీ, జిల్లా అధ్యక్షులుగా DCCB చైర్మన్గా ఉన్న నన్ను కానీ ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పడం జరిగింది. ఈరోజు ఒక్కరోజు మట్టికి పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాల్లో మేము అందరూ పాల్గొనడం జరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని జనసేన పార్టీ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రంగా సుబ్బారావు, సత్యవతి కాపు కళ్యాణ మండపంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. సత్యసూర్య వాలంటరీ బ్లడ్ బ్యాంక్ రాజమండ్రి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మెగా రక్తదాన శిబిరంలో రక్తదానం చేసేందుకు జన సైనికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, నిడదవోలు పట్టణ జనసేన అధ్యక్షులు రంగా రమేష్, శేషగిరి హాస్పిటల్ అధినేత డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, జిల్లా సంయుక్త కార్యదర్శి పాల వీరస్వామి, జనసేన ప్రధాన కార్యదర్శి కొవ్వాడ బాలు, కార్యదర్శి చెన్నాపరపు రాజా తదితరులు పాల్గొన్నారు.
వార్తలోని ముఖ్యాంశాలు. విశాఖలో ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్స్ సమ్మిట్ హాజరైన సీఎం చంద్రబాబు దేశంలోని వివిధ పోర్టులు, కార్గో హ్యాండ్లింగ్ కంపెనీలకు చెందిన సీఈఓలతో సమావేశమైన ముఖ్యమంత్రి. ఏపీ వ్యాప్తంగా మాజీ సీఎం దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి వేడుకలు. కడప జిల్లా ఇడుపులపాయలో కుటుంబ సభ్యులు, నేతలతో కలిసి నివాళి అర్పించిన వైఎస్ జగన్. దేశంలోనే తొలిసారిగా కడప జిల్లా సీకే దిన్నే పాఠశాలల్లో స్మార్ట్ కిచెన్ ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. 2 కోట్ల వ్యయంతో 136 పాఠశాలలకు నాణ్యమైన భోజనం. డిసెంబర్ నాటికి జిల్లాల్లో 33 కిచెన్లు ఏర్పాటు చేస్తామని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.